అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఆలు కట్లెట్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే రెసిపీ కదా, అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. దాని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చేసేద్దామా? ముందుగా నేను బంగాళదుంపని ఒక పెద్ద సైజు తీసుకొని చక్కగా 2 దుంపలు తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, మీరు స్మాషర్తో మెదుపుకున్నా పర్వాలేదు. బంగాళదుంపనైతే ఇలా తురుములా చేసుకోండి. మొత్తం బంగాళదుంపలన్నీ కూడా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లోని అరకప్పు వరకు అటుకులను తీసుకోండి. మనం పోహా చేసుకుంటాం కదండి, ఆ అటుకులు అయితే బాగుంటుంది. ఇలా అరకప్పు వరకు అటుకులు తీసుకొని ఫైన్ పౌడర్లా చేసేసేయండి. కొంచెం బరక పెట్టుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని కొంచెం బరక పట్టించి పెట్టుకోండి. ఈ అటుకుల పౌడర్ వల్ల మనకి ఆలు కట్లెట్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక 3-4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని ఇప్పుడు మనం వీటిని ఫైన్ పౌడర్ లాగా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతుందండి. ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాం. ఇలా బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అందులో నుంచి ఒక అరకప్పు బ్రెడ్ క్రమ్స్ని ఈ ముద్దలోకి యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక పావు కప్పు వరకు ఉల్లి తరుగుని అయితే వేసుకుందాం. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఒక అరకప్పు వరకు క్యారెట్ తురుముని వేసుకుందాం. తర్వాత ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. దీని తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక స్పూను చిల్లీ పౌడర్, 1/2 చెంచా వరకు చాట్ మసాలా వేసుకుందాం. 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1/2 చెంచా వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక 4 రెమ్మల వరకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా మనకి బంగాళదుంప ముద్దలోకి మిక్స్ చేసుకొని ఇలా ఒక డఫ్లా చేసుకొని ఇప్పుడు చేతికి ఆయిల్ అయితే ఆయిల్ నార్మల్గా మీకు అంటుకోకపోతే ఇలా స్లైసెస్లా చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని ఇలా కట్లెట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. మైదాని ఒక స్పూన్ వరకు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకొని ఇలా మైదా వాటర్లోనే మన కట్లెట్ని ఒకసారి డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లోని కోటింగ్ చేయాలండి. ఇలా 2 సార్లు వరకు చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం డస్ట్ అంతా అయ్యేలా చక్కగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను చేసే విధంగా చేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా చక్కగా మనం ప్లేట్లోకి కోట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కోట్ చేసినవన్నిటినీ కూడా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కోటింగ్ అంతా కూడా చక్కగా కట్లెట్కి పడుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటితోనే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. వేసిన వెంటనే కదపకుండా అలాగే వదిలేయండి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకి ఈ ఆలు కట్లెట్ వేగాయని తెలియడానికి మనకి వేసిన వెంటనే డ్రాప్ అవుతాయండి. అలాగే వేగిన తర్వాత ఫ్లోట్ అవుతాయి. అదేనండి ఆలు కట్లెట్ని మనం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టెక్నిక్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 4-3 వేసుకొని చక్కగా వేయించుకోండి. ఆలు కట్లెట్ అయితే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఆలు కట్లెట్లు అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఈ కట్లెట్ని ఈవినింగ్ టైంలో బాగా స్నాక్ కింద తీసుకోవడానికి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.